బోయవాని బాణానికి శ్రీకృష్ణుని బొటనవేలు తలిగి ద్వారకా యాదవులు మొత్తం నాశనం అయ్యారు. అదే విధంగా నా జీవితంలో జరిగిన ఒక సంఘటన రియల్ లైఫ్ లో కూడా ఈ విధంగా జరుగుతుంది. ఈ వీడియో ఒకసారి చూడండి. నా జీవితంలో జరిగింది కొన్ని నేను నమ్మలేని నిజాలు. నాది ఒక చిన్న పల్లెటూరులో ఒక చిన్న క్లినిక్. నా క్లినిక్ ముందు ముద్దు కోసం ఒక చిన్న శ్రీకృష్ణుడి విగ్రహాన్ని తెచ్చుకొని పెట్టుకున్నాను. ఆ శ్రీకృష్ణుడి విగ్రహానికి బొటన వేలిపోయింది. కాలక్రమేణా బొటన వేలిపోయినాక నేను జైలుకు వెళ్ళొచ్చిన, దాదాపు మరణం అంచులకు వెళ్ళొచ్చు. ఏది ఏమైనా నేను సమాజానికి చెప్పే నీతి ఏంటంటే, విరిగిపోయిన విగ్రహాలను ఎక్కడంటే అక్కడ పడివేయకుండా సముద్ర గర్భంలో కలిపివేయండి. ఎవరి కులదైవం వాళ్ళకు చాలా ఎక్కువ. ఏ మతంలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా, ఎవరి మతానికి ఎవరి కులానికి వాళ్ళు న్యాయం చేసుకొని పొందండి. చివరిగా నేను చెప్పేది ఒకటి, ఏ మతం పుట్టినా సరే అది హిందూ మతం నుంచి మాత్రమే పుట్టాలి. మతాలన్నీ కూడా సమానమే. వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి.